హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, తనుజ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ కంటెస్టెంట్ అవకాశం దక్కించుకొని చివరి వరకు విజేతగా నిలిచేందుకు పోరాడింది తనుజ. ఏ గ్రూప్లోనూ ఉండకుండా తనకు తానుగా ఆడి బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ తనుజ. ఆడపులిగా, ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నారు తనుజ గారు. అంతకుముందే తెలుగులో పలు సీరియల్స్లో ప్రోగ్రామ్స్ చేసినప్పటికీ రాని గుర్తింపును, ఫాలోయింగ్ను బిగ్ బాస్తో సొంతం చేసుకున్నారు తనుజ గారు. మా కుటుంబంలో ఒక అమ్మాయిగా, మన బిడ్డగా, మన చెల్లెగా, మన అక్కగా ఆమెను ట్రీట్ చేశారు ఆడియన్స్. తనుజ కర్ణాటక చెందింది. తొలుత కన్నడంలో పలు సినిమాలను, సీరియల్స్ను చేశారు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన తనుజ తన అందంతో, అభినయంతో, ప్రతిభతో అవకాశాలు దక్కించుకున్నారు. తొలుత అందాల రాక్షసిలో నటించిన తనుజకు ముద్దమందారం మంచి పాపులారిటీని తెచ్చిపెట్టింది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సీరియల్స్ షోలతో నటించిన తనుజ అనూహ్యంగా గత ఏడాది తెలుగు బిగ్ బాస్ 9లో కంటెస్టెంట్గా అవకాశం దక్కించుకుంది. నాగార్జున గారికి బిగ్ బాస్ సెట్లకు రావడంతోనే బిర్యానీ వండుకొని తెచ్చి మంచి మార్కులు కొట్టేసింది తనుజ. తొలుత హౌస్లో అందరితో కలిసిపోతూ తన మార్కును చూపించడం మొదలుపెట్టింది. తొలి వారంలో నామినేషన్స్లో నిలిచిన తనుజ అప్పుడే తన సత్తా చాటింది. ఓటింగ్లో ఎవ్వరు అందుకోని విధంగా టాప్లోకి దూసుకొచ్చింది. గేమ్లు, టాస్కులు, డిస్కషన్స్ ఇలా అన్నిట్లోనూ తన సత్తా చాటింది తనుజ గారు. మోడ్రన్ డ్రెస్లోనే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్లో మెచ్చేలా సాంప్రదాయబద్ధమైన దుస్తుల్లో నటించడం కుటుంబ ప్రేక్షకులకు ఆదరణ దక్కేలా చేస్తుంది. ఎలాంటి బట్టలు వేసుకుంటే అందంగా కనిపిస్తారో ఈనాటి పిల్లలకి తెలియజేసింది తనుజ. తనను ట్రాప్ చేయాలని ఎంతమంది ట్రై చేసినా ఎవరిని పట్టించుకోకుండా గేమ్ ఆడింది తనుజ గారు. ఎప్పుడు చూసినా డల్లుగా, ఏడుస్తూ కనిపించి సింపతి కొట్టేసిందని అందరూ అంటుంటారు. కానీ ఆమె వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియదు. సున్నిత మనస్తత్వం గలది తనుజ. ఎవరైనా ఏమన్నా మాట అన్నా తన మనసుకు తీసుకొని బాధపడుతుంది. వాళ్ళనే సొంత వాళ్ళగా భావిస్తుంది తనుజ. సంజనాని తిరిగి హౌస్లోకి తీసుకురావడానికి తనకి ఎంతో ఇష్టమైన కాఫీని కూడా త్యాగం చేసింది పాపం తనుజ. అందరి మీద ప్రేమ చూపిస్తూనే తనకి ఎవరికో అక్కర్లేదు అన్నట్లు గేమ్ ఆడడంతో ఆమె మనస్తత్వం అర్థం కాలేదు చాలామందికి. ఓటింగ్లో అగ్రస్థానం, ప్రేక్షకుల మద్దతుతో బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కప్పు ఈసారి తనుజ ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ కళ్యాణ్ అనూహ్యంగా దూసుకురావడంతో లెక్కలు తారుమారాయి. కానీ ఈ కళ్యాణ్ కప్పు కొట్టడానికి గల కారణం ఎవరు? తనుజనే. ఏ విధంగా గేమ్ ఆడాలి, ఏ విధంగా ఆడకూడదని తనకి నేర్పించింది ఎవరు? తనుజనే కదా. ఎట్లాంటి వాడు థర్డ్ వీక్ని ఎలిమినేషన్ అయ్యి హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోయే వ్యక్తిని ఈ విధంగా కాదు నువ్వు ఆడాల్సింది, అందరితో ఈ విధంగా కాదు నువ్వు ఉండాల్సింది, ఈ విధంగా గేమ్ ఆడితేనే నువ్వు హౌస్లో ఉంటావు, ఖచ్చితంగా నువ్వు కూడా నిలబడతావు, టాప్ 5లో ఉంటావని తనుజ తనకి చెప్పింది, ప్రోత్సహించింది. ఒక విధంగా చెప్పాలంటే కళ్యాణ్ కప్పు కొట్టడంలో 100కి 100% తనుజదే ఆమె కృషి ఉంది. కానీ చివరికి నాగార్జున గారు స్వయంగా వచ్చి 20 లక్షల రూపాయలు ఆఫర్ చేసినా నో చెప్పింది తనుజ. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదు, ఇక్కడ అభిమానం ముఖ్యం. నా మీద నమ్మకంతో నా అభిమానులు నాకు ఓటు వేశారు. ఈరోజు నేను ఈ డబ్బు తీసుకుని వాళ్ళను మోసం చేస్తే నాకు అట్లాంటి అవకాశం అవసరం లేదు, అట్లాంటి ఆ డబ్బు కూడా నాకు అవసరం లేదని ఆ 20 లక్షలను కూడా తిరస్కరించింది తనుజ. అంత గొప్ప మనసున్నది తనుజ. అయితే అనూహ్య పరిణామాల మధ్య బిగ్ బాస్ షో తెలుగు 9 విజేతగా కళ్యాణ్ నిలిచినప్పటికీ నిజమైన విన్నర్ తానేనని నిరూపించుకుంది తనుజ. దాదాపు 3 నెలల పాటు కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉన్న తనుజ అందరితో గడుపుతుంది. తిరిగి తన రెగ్యులర్ కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టడం, సినిమా అవకాశాలను అందిపించుకోవడం, కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా ఆమెకు అవకాశాలు రావడం, ఇప్పటికే స్టార్ మాలో సంక్రాంతి స్పెషల్ షోకి కూడా హాజరు కావడం, త్వరలోనే తన సీరియల్స్, ఇతర కార్యక్రమాలతో బిజీ కానున్నారు. బిగ్ బాస్ ముగిసిన తర్వాత అభిమానులు కలవాలని తనుజ ప్లాన్ చేశారు. ఒక హోటల్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జనం పోటెట్టడంతో పోలీసులు ఇందుకు అనుమతి నిరాకరించారు.
దాంతో తనూజ చేసేది ఏమీ లేక అభిమానులకి క్షమాపణలు చెప్పి తిరిగి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని చెప్పింది. అయితే తనూజ గారు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. ఈ మధ్య అంతగా మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ అభిమానులు, నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలంటూ ఆమెని చాలా ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలో హీరోయిన్ల మధ్య జరిగే సరదా సంభాషణలను ఉపయోగించి తనూజను ట్రోల్ చేస్తున్నారు. దీనికి తనూజ స్వయంగా తన ఇన్స్టా స్టోరీలో ఈ విధంగా పోస్ట్ చేశారు. అందులో వస్తావు ఇన్స్టాలో 4-5 స్టోరీలు షేర్ చేస్తావు, లేదా ఫెస్టివల్కి ఒక స్టోరీ పెట్టేసి వెళ్ళిపోతావు. ఏం అప్డేట్ ఇచ్చావు? బిగ్ బాస్ అయిపోయింది కదా, ఫ్యాన్స్కి ఒక అప్డేట్ ఇద్దాం, కనీసం ఫోటోషూట్ అయినా చేద్దాం, కనీసం నీ రీల్స్ అయినా షేర్ చేసావా? లేదు, స్టోరీలు ట్రైన్ బోగిలాగా షేర్ చేస్తావు. ఏ రోజైనా షేర్ చేసావా నీ రీల్స్ అంటూ కింద స్క్రోలింగ్ మాదిరిగా వస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. మరి ఇప్పటికైనా తనూజ తన అభిమానులను పట్టించుకుంటుందా అనేది చూడాల్సిన విషయం. తనూజ గారికి కన్నడ సినీ ఇండస్ట్రీలో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆమెకి అద్భుతమైన అవకాశాలు రావడం జరుగుతుంది. ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్, అంతేకాకుండా హీరోయిన్కి కూడా సెలెక్ట్ అవుతుంది. అయితే ఆమె సీరియల్లో ఎంతవరకు నటిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే బిగ్ బాస్లో వచ్చిన ప్రేక్షక ఆదరణ ఆమెని హీరోయిన్గా నిలబెట్టింది. ఒక విధంగా చెప్పాలంటే ఆమెకున్న అభిమాన గణం ఎంత చెప్పినా తక్కువే అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె అభిమానం అంతగా పెరిగిపోయింది. తనూజ ఒక విధంగా విన్నర్ కాకపోయినా అసలైన నిజమైన విన్నర్ ఎవరంటే ఖచ్చితంగా తనూజ పేరు 100% చెప్తారు. ఎందుకంటే ఆమె వినయం, పద్ధతి, సాంప్రదాయ దుస్తుల్లో ధరించే విధానం, ఆమె ఎక్కడ కూడా ఆమె ధరించిన బట్టల్లో ఉందాతనం తప్ప ఎప్పుడు చెడు దృష్టి పడకుండా చూసుకుంది. అంత గొప్పది. అందుకోసే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క మహిళ తన తోబుట్టుగా, తన చెల్లెలుగా, తన అక్కగా భావించాలి తప్ప తనూజ మీద ఎప్పుడు మిస్ఫైర్ ఎక్కడ కాలేదు. అందుకోసమే గొప్పది తనూజ. అయితే ఇప్పుడు కళ్యాణ్ గెలిచి నలుగురు పక్కన లేకపోయినా అసలు సోషల్ మీడియాలో ఆయన గురించి చూస్తుంటే భలేనా వస్తుంది. ఎందుకంటే పక్కన నలుగురు కూడా ఉండరు, పక్కన సెక్యూరిటీ గార్డు ఉంటారు, వాళ్ళు ఇటు వెళ్ళు అంటున్నారు. కానీ ఏ రోజు కూడా తనూజ తన ఫ్యాన్స్తో ఈ విధంగా ప్రవర్తించలేదు. తనూజ తన ఫ్యాన్స్ కలవబోయినప్పుడు చాలా బాధపడింది. అందుకోసమే ఆమె నిర్భయంగా క్షమాపణలు చెప్పింది. కాబట్టి అయితే ఖచ్చితంగా ఆమె ఇన్స్టాగ్రామ్లోకి ఖచ్చితంగా వస్తుంది, అందరికీ సమాధానం చెప్తుందని ఆమె చెప్పింది. ఎందుకంటే నేను చాలా రోజుల వరకు నా తల్లిదండ్రులకి, నా ఫ్యామిలీకి, చివరికి నా చెల్లె పెళ్ళిళ్ళకి కూడా నేను హాజరు కాలేకపోయాను. ఇప్పుడు నా ఫ్యామిలీతో నేను ఎంజాయ్ చేసిన టైం వచ్చింది. ఎందుకంటే తర్వాత నేను సినీ అవకాశాలతో బిజీ అయిపోతాను. కాబట్టి కొన్ని రోజుల వరకు నా ఫ్యామిలీతో నేను గడపాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో చిల్ చేయాలనే ఉద్దేశంతోనే నేను నా ఫ్యామిలీతో ఉంటున్నాను. ఎప్పుడు నా అభిమానులను నేను చిన్న చూపు చూడను. వాళ్ళే నాకు నిజమైన అభిమానులు, నిజమైన స్నేహితులు, నిజమైన తోబుట్టువులు. కాబట్టి వాళ్ళని నేను ఎందుకు వదులుకుంటానని తనూజ చెప్పడం జరిగింది. తనూజ చేపట్టి కప్పు గెలిచిన కళ్యాణ్ కూడా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ తనూజ పేరు తీయట్లేదు. ఎందుకంటే తనను తక్కువ చేస్తారనే ఒక అసూయ ఉంది ఆయనలో. కాబట్టి తనూజ లాంటి గొప్ప వ్యక్తి పాపం తన ఓటమిని తను కొని తెచ్చుకున్నప్పటికీ ఆమె ఖచ్చితంగా విజయం సాధించిందని 100% చెప్పగలం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.